పుష్ప సినిమాలో వాడి పేరు కోసం వెళ్తాడు కదా, తగ్గేదేలే అని చెప్పి. నేను కూడా కారు దిగి తగ్గేదేలే, నువ్వు నన్ను కొడతావా, తిడతావా, కేసేస్తావా, ఏమేస్తావా నాకు తెలీదు. మమ్మల్ని అడ్డుకున్నాడు, ఎందుకు అడ్డుకున్నాడు ఈ విషయం మేము ఈ వీడియోలో చెప్తాము. ఈ చర్చ్ అనేది ఆ యొక్క పాస్టర్దే. ఈ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేదను అని బైబిల్లో ఒక మాట ఉంది కదా పాస్టర్ గారు అన్నా నేను. ఏమండి అది? నీకు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే పదమార్చి గురైన వాళ్ళని తిరిగి హిందువులుగా మారుతారుగా, మీరేం పేగలేరు, అంతా ప్రపంచం మొత్తం క్రైస్తవమయమవుతుంది. ఇది అతని చర్చే. ఏమండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, పాస్టరు మాకు కలిసి ఏమన్నాడు అనేది ఈ వీడియోలో చెప్తున్నాము. ఎందుకంటే అతను మమ్మల్ని అడ్డుకున్నాడు, ఎందుకు అడ్డుకున్నాడో ఈ విషయం మేము ఈ వీడియోలో చెప్తాము. ఈ చర్చ్ అనేది ఆ యొక్క పాస్టర్దే. ఆయన మమ్మల్ని ఏమన్నాడు అనేది ఒక మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాము. మొట్టమొదటిసారిగా ఏంటంటే ఒక విలేజ్లోకి మేము ఎంట్రన్స్ కాగానే నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. అన్నేమన్నాడంటే, అన్న మనకి ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి కదా, ఒక సైడ్లో ఒక మనిషి ఉన్నాడు, అతను ఆపుదామని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి జస్ట్ ఏమండి 2 రూట్లు ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్తాయని అడిగాం. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నా వైపు చూశాడు, తర్వాత డ్రైవింగ్ చేసిన అతని వైపు ఇలా తొంగి చూసి ఆ బిల్డప్ కూడా ఉన్నాడు కదా, ఆయన అడుగు, మమ్మల్ని అడుగుతాయండి అన్నాడు. ఏంటి అర్థం కాలేదు. బిల్డప్ ఏంటంటే, మాకు తెలిసిలే మీరు చర్చి దగ్గరికి వెళ్ళి క్రైస్తవుల కాలనీకి వెళ్ళి మత మార్పులు గురైన వాళ్ళని తిరిగి హిందువులుగా మారుతారుగా, మీరేం పేగలేరు, అంతా ప్రపంచం మొత్తం క్రైస్తవమయమవుతుంది అని మా మీద దురుసుగా మాట్లాడాడు. అంటే ఇంకోటి ఏంటంటే, ఒక వెకిలీగా ఇంకోటి నాకు వెంటనే అప్పుడు ఏమనిపించిందంటే, నేను ఎవరిది ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇచ్చి పడేస్తాను. ఇది అతని చర్చే. ఏమండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, నిజంగా మీ భార్య ఎవరైతే ఉన్నారో తను నా సొంత అక్కలాగా అనుకొని ఈ విషయం చెప్తున్నాను. మీ పేరు కూడా నేను చెప్పట్లేదండి, బట్ మీ చర్చ్ కనిపిస్తుంది. మీరు నాకు ఒక విషయం అన్నారు, వెంటనే కారు దిగి ఏమంటే మీరు నాకు ఒక మాట అన్నారు కదా, బిల్డప్ల కోసం వచ్చాను నేను ఇక్కడికి. వీడియోలో కనిపించేది మీకు 5%, 95% గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో అది మాకు తెలుసు. 100 మందిని మేము కలిస్తే, 100 కుటుంబాలను కలిస్తే దాంట్లో నుంచి 5 నుంచి 10 మంది గర్భాపస్ అవుతారనే విషయం మీకు తెలుసానంటే, పోతారండి, పొట్టుపోతారు, బైబిల్లో ఉంది కదా అని అన్నాడు అనమాట. అవునా అండి, మరి మేము దేనికోసం చేస్తున్నామనంటే, మీరు స్వార్థం కోసం చేస్తున్నారు అని అంటే, అవును నేను స్వార్థం కోసమే చేస్తున్నాను, నా సొంత స్వార్థం కోసమే చేస్తున్నాను, ఆ విషయాన్ని నేను వీడియో ముఖంగా చెప్తాను, మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని అడిగితే, లేదు నేను ఇవ్వను, నాకు ప్రభు పిలుపుంటేనే నేను చేస్తానని చెప్పాడు. అవునా అండి, ఎప్పుడు మీరు చర్చి పాస్టర్ అయ్యారు అని అంటే, నేను ఇంతకుముందు NDTVలో ₹1,00,000 జీతం చేసేవాడిని 2007లో అని చెప్పుకున్నాడు. సరే 2007లో మరి ఏమైపోయింది అని అంటే, నాకు ప్రభు పిలిచాడు, నేను వచ్చేసాను అని చెప్పి. అప్పుడు అన్నేమన్నాడనంటే, ఒక విషయం అడిగాడు, సరే మిమ్మల్ని ప్రభు పిలిచాడు కదా, తర్వాత ఏం పని చేయట్లేదు అంటే, లేదు నేను ఫుల్ టైమ్గా నేను చర్చ్ పాస్టర్గా చేస్తున్నాను, ఇంతకుముందు మా నాన్నగారు ఒక చర్చ్ కట్టించి ఒక పాస్టర్కి ఇచ్చాడు, ఆ చర్చికి నాకేం సంబంధం లేదని చెప్పాడు. అన్న తర్వాత ఏమన్నాడంటే, మరి మీరు ఎందుకంటే QR కోడ్లు పెట్టుకుంటున్నారో అని మాకు అడిగాడు. వెంటనే అన్నా నువ్వేమన్నావు QR కోడ్లకి? మీరు ఎలా బతుకుతారని అడిగాను ఫస్ట్. మీకు ఆదాయం ఎలా వస్తుంది, మీరు ₹1,00,000 వదిలేసి వచ్చారు కదా అని అడిగితే, నాకు కానుకలు వస్తాయి అని అన్నాడు. ఏ కానుకలు అండి అంటే, చర్చి నడుపుతాను కదా, మాకు ఒక 15 మంది వరకు సభ్యులు విశ్వాసులు వస్తారు అని అన్నారు. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, అలాగే మాకు నెలకి ఒక 3-4 సార్లు వాళ్ళు ఇంట్లో కూటములు పెట్టుకుని మమ్మల్ని ఆహ్వానిస్తారు, మాకు మీటింగ్లు అనమాట, అప్పుడు కొంచెం ఇస్తారు అని చెప్పారు. మరి ఇది ఏంటండి అంటే, ఇది QR కోడ్ కాదు కదా అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఒక విషయము, అన్న ఎందుకు అడిగారు అంటే, మా QR కోడ్ల గురించి అడిగినప్పుడు అతనికి వచ్చేటివి మాత్రము నిజాయితీగా వస్తున్నాయంట, మాకు వచ్చేటివి మాత్రం అన్యాయంగా వస్తున్నాయంట. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఈ విషయం? అయితే ఇక్కడ ఇంకో విషయం, అతనికి నేను ఒక మాట చెప్పాను, అంతలోనే ఆ సిస్టర్ ఏంటంటే కొంచెము ఒక స్వీట్ తీసుకొచ్చి మాకు ఇచ్చింది. అయ్యో అమ్మ తల్లి నీకు ఎందుకమ్మా ఇంత శ్రమ అని చెప్పి ఆ స్వీట్ తింటున్నాము. తర్వాత అలా మాట్లాడుతుండగా తర్వాత మామిడి పళ్ళు కోసుకొచ్చింది, మామిడి పళ్ళు తింటున్నాము. మామిడి పళ్ళు నేను తీసుకొని ఇలా తింటూ ఒక విషయం అన్నాను, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేదను అని బైబిల్లో ఒక మాట ఉంది కదా పాస్టర్ గారు అన్నా నేను. ఏమండి అది? నీకు వాళ్ళని పొరుగు వారిని ప్రేమించే వాళ్ళను అని చెప్తున్నాడు. ఏమండి అలా కాదండి, మిమ్మల్ని శత్రువుగా నేను చూడట్లేదు, మొదటిది. రెండవది ఏంటంటే, నేను మిమ్మల్ని శత్రువు చూడట్లేదు, మీరు నన్ను కారులో చూసినప్పుడు ఏమండి నీ వల్ల కొంచెం మాకు ఇబ్బంది కలుగుతుంది, మీరు కొంచెం దిగితే మీతో మాట్లాడాలి అంటే, అప్పుడు నీ క్రీస్తు ప్రేమ ఏంటో నేను చూసేవాడిని. నువ్వు బిల్డప్లు అన్నప్పుడు నేను ఒకటి చెప్పా, ఏమంటే నేను కారు దిగిన తర్వాత మీతో మాట్లాడితే మీరు నాకు కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ నేను ఎందుకు దిగాను మీకు సమాధానం ఇవ్వాలి, మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను మీకు సమాధానం ఇచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతాను, ఇక్కడే కాదు ఇక్కడ నుంచి అయినా కానీ
అని చెప్పినప్పుడు ఆహా లేదండి అలా కాదు, మీరు మాత్రం చేసేది నాకు నచ్చట్లేదు అన్నాడు. సరే మరి నేను ఏం చేయాలి అని అంటే, ఒకటండి, మీరు క్రీస్తుని విడిచిపెట్టారు కాబట్టి అది మీకు చెప్పలేను, అది క్రీస్తు యొక్క సువార్త చెప్పాలి అని అంటే ఆయన పిలుపు ఉండాలి అన్నాడు. ఏమండి ఇంతకంటే పిలుపా? నేను కూడా ఒకప్పుడు ఒక బేవర్స్ కానీ లంగా అని చెప్పుకుంటారు కదా కొంతమంది పాస్టర్లు, అలాంటివన్నీ కదా మరి నేను కూడా. మరి ఇప్పుడు చాలా మందిని గర్వపసి చేస్తున్నాను కదా, మరి దేవుడు బాధపడి మరి నాకెందుకు పిలుపు ఇవ్వట్లేదు అని నేను అడిగా. లేదండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, దేశం కోసం ప్రార్థన చేస్తానని చెప్పాడు. సరే దేశం కోసం ప్రార్థన చేస్తానని చెప్పావు కదా, మరి ప్రపంచం కోసం ఎందుకు చేయవు అని నేను అడిగా. ముందు నా దేశం కదా అన్నాడు. అంటే ముందు నీ దేశం అని అంటే ముందు నీ ఇల్లు అని అడిగా. అవును నా ఇల్లు అని చెప్పాడు. మీ ప్లేస్లో నేను ఉంటే నేను ప్రపంచ శాంతి కోరుకునేవాడిని. అంటే మీరు కేవలం మేము వచ్చామని చెప్పేసి మా ముందర మీకేదో దేశభక్తి ఉన్నట్టు మాకు లేనట్టు దేశం కోసం చేస్తున్నామని ప్రార్థన అని అన్నాడు అన్నమాట. నేను ఒకటే చెప్పా, ఏమండి నాలో నేను చూసుకోమన్నాడు, నీలో నన్ను చూసుకోమన్నాడు క్రీస్తు కదా, మిమ్మల్ని చూస్తే క్రీస్తుని చూసినట్టు నాకు అనిపించాలి ముందు. బట్ మీరేమో ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మమ్మల్ని ఏమో లోపల ద్వేషంగా పెట్టుకొని బయటనేమో నమ్ముతూ మాట్లాడుతున్నారు. అది నచ్చకే నిన్న మేమేం చేసామనంటే, అసలు అంతకుముందు ఇంకేమైనా ఉందన్నా చెప్పిది. నిన్న సాయంత్రం నిజానికి ఒక వీడియో తీసాము. ఇక్కడ ఆయన చర్చి గురించి, ఆయన ఇక్కడ ప్రజలను చేస్తున్న మోసాల గురించి మేము గ్రామస్తుల్ని తెలుసుకుని, కానీ మా చెల్లి లాంటిది మీ సతీమణి గారు మాకు చూపెట్టిన ప్రేమ ఆప్యాయతతో మేము అవేవి బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఈ చర్చ్ అనేది 5 సంవత్సరాల క్రితం కూల్ చేశారంట, అయినా దీనికి పర్మిషన్ లేకుండా మళ్ళీ ఇంకోసారి కట్టుకున్నాడంట. కానీ నిజంగా చెల్లెమ్మ తల్లి, నువ్వు నా సోదరివి. నా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మేము చెల్లెళ్ళకి కాళ్ళు కూడా మొక్కుతాము, నేను మొక్కడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే నీలో కూడా నేను ఒక భగవంతుని నేను చూసే దృష్టి నాది. కానీ మీ భర్త గారు నాకు ఒకటి అన్నారు ఏంటంటే, అమ్మ తల్లి నిజంగా అమ్మ నువ్వు చూపిన ప్రేమ చాలా గొప్పదే, కానీ సార్ మీరు మాత్రం మమ్మల్ని వెళ్లే ముందు ఒక మాట అన్నారు, ఏమండి మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, కావాల్సింది నాకు అది. పుష్ప సినిమాలో వాడి పేరు కోసం వెళ్తాడు కదా, తగ్గేదేలే అని చెప్పి, నేను కూడా కారు దిగి తగ్గేదేలే, నువ్వు నన్ను కొడతావా తిడతావా కేసేస్తావా ఏమేస్తావా నాకు తెలీదు, బట్ నీకు నేను బిల్డప్లో కానీ అనిపించినప్పుడు నేనేంటో నీకు తెలియాలి కదా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను వీడియో ముఖంగా చెప్తున్నాను. అన్నని కూడా తీసుకెళ్ళా. తెలంగాణలో మేము ఒక విలేజెస్ కొన్ని తిరగడం వల్ల ఒక చర్చిలో కొంతమందిని మేము టార్గెట్ చేసి వాళ్ళని తిరిగి గర్భాపసి చేస్తే చర్చి కాలైపోయింది. ఆ చర్చి కాలైపోయింది దాన్న ఆ ఇంటికి తీసుకెళ్ళి అన్నని. ఆదివారం రోజు ఏ ఒక్కరు కూడా చర్చిలో లేరు, అడగండి. అవును, ఈ విషయం ఎవరికి చెప్పాం? ఆ చర్చి ఫాస్ట్కే చెప్తే ఆయన బాబు మమ్మల్ని బతకనివ్వయ్యా, ఎందుకు మా పట్టుకొడతాం అని అంటున్నారు. సో ఇదండి ఈ చర్చి మాత్రం ఒకటండి. మీరు ఒక విషయం చెప్పారు, నాకు నీతిగా నిజాయితీగా వస్తున్నాయని చెప్పారు కదా. మీరు నీతిగా నిజాయితీగా ఒకవేళ ఈ ల్యాండ్ మీదే అయితే మీరు కట్టుకోండి, బట్ పర్మిషన్ తెచ్చి కట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మత ప్రచారం మీరు చేసుకోండి, ధర్మ ప్రచారం మేము చేసుకుంటాం. మీకు ఎవరైనా క్రైస్తవులు అంటే హిందువులు మీకు అడ్డుపడితే మేము చెప్పుకుంటామని చెప్పాం, అది మీ ఇష్టం. ఓకేనండి, చాలా మంది ఇక్కడ మమ్మల్ని చూస్తున్నారు, బాగా అనిపించట్లేదు. ఉంటున్నాండి, కలుస్తాము. హర హర మహాదేవ, జై శ్రీరామ్.